మాఘపురాణము మాఘమాసములో సూర్యభగవానుడి గురించి తెలియపరుస్తున్నాను. 3వ అధ్యాయము. ఇంత పర్వతము దిలీపు మాటలకు వశిష్ఠుల వారు మరి ఇట్లు చెప్పదొడిగెను. భూపాల, నేను తెలపబోయే విషయములు పురాతనమైనది. ఒకనొక సమయములో వింధ్య హిమాలయ పర్వతాల మధ్య ఉన్న ప్రాంతములో కాటకములు కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారికి పీడించినది. ప్రజలకు తిండి లేక, త్రాగుటకు నీరు లేక అంటువ్యాధులతో ప్రజలు, జనులు, పశువులు చాలా నష్టపడినారు. ఇందుకు యజ్ఞయాగాదు కార్యములు కానీ, దేవ అర్చనలు కానీ చేయలేకపోయాను. వనములందు తపస్సు చేసుకుని మునీశ్వరులు సైతము ఆ కరువుకు మహాకారములు చేసి ఆశ్రమించమని వాళ్ళు పోచున్నారు. అప్పుడు భృగుమహర్షి ఆ కరువు ప్రాంతములోకి నివసించుచుంటూ దేవానది తీరమునున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీట్లు పడిపోయినవి, త్రాగుటకు నీరు లేక లభించటలేదు. మహాతపస్విగా భృగుమహర్షి కూడా ఈ కాటకములో తట్టుకోలేకపోయారు. ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతమునందు అచ్చటి నుండి కదులుటకు ఇష్టము లేక, విధి లేక హిమాలయ ప్రాంతములు వలసపోయినారు. హిమాలయ పర్వతము పడమటి దిక్కున ఒక కొండ చెరువు ఉన్నది. ఆ కొండ చెరియే అచ్చటి నుండి కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉంది. అది తెల్లని కూడా ఉంది. కొండ చెరియందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తున్నాయి. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఈ కొండ వద్దకొచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థిస్తుండగా, అంతేకాక ఈ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుదురు. వశిష్ఠుల వారు దిలీపుడు వివరించారు. అంతటి దిలీపుడు వశిష్ఠుతో ఇట్లు పలికెను. ఓయి మహానుభావ, ఆ పర్వతం గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యము కలుగుతున్నాయి. ఇంకా విశేషములు ఏమైనా ఉంటే తెలియపరచవలని అని ప్రార్థించడు. మరలా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పిరి. రాజా, నీ అభిష్ట ప్రకారము వినువింతువు, సమాధానుడే ఆలకింపుము. నా పర్వతరాజు కడు వింతైనది. దానిపై నన్ను వింత చెట్టు, పురాతవనము, మృగములు, అనేక రకములు పక్షులతో ఉన్న ఆ పర్వతము 30 యోజనములు పొడవగలది, 10 యోజనములు ఎత్తుగలది. అలా రాలుచుండెను. అటువంటి పర్వత వద్ద భృగుమహర్షి వచ్చి ఆ సుందరి నయన కాంతులతో దృశ్యములు చూసి సంతోషించినాడు. తాను తపస్సు చేసుకునేటకు అదే మంచి అనుకుని స్థలముకు నిర్ణయించుకున్నారు. ఆశ్రమమును కట్టుకుని తపస్సు చేసుకునిచుండెను. అటులే కొంతకాలం జరిగి పోయి ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్య సమేతుడైన ఆ పర్వతమునకు మీదకొచ్చి తన ఆచరించుకుంటున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి ఖడ్గస్వరముతో తన వృత్తాంతము భృగుడికి ఇట్లు తెలియజేసినాడు. గంధర్వ యువకుని వృత్తాంతము. భృగుమహర్షి నాకు ఇష్టము ఏమని విన్నవింతును. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలమే నాకు స్వర్గము ప్రాప్తించుటకు నాకు కలిగినది. ఏ కారణము చేత నాకు అట్లు కలిగినో బోధపడుచునలేదు. ఈమె నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి అని వికృరూపము వలన ఎందుకు పనికి రాకుండా తినిగా నాయనా, నా రూపము కారణమేమిటి వివరించమని మనోభావతో తొలగింపచేయవాలని పరిహారం విధంగా ప్రార్థించాడు. భృగుమహర్షి గంధర్వుకు దీనాపలాపము ఆలకించి అతని వృత్తాంతం వినగా ముని హృదయము కలిచివేసినది. ఆ గంధర్వుడు ఎటువంటి వాడో తన శక్తి కొలది సాయం చేసేవాడు నిశ్చయించుకునిట్లనను. ఓయి గంధర్వకుమార, నువ్వు అదృష్టహీనుడు. అదృష్టహీనత వల్లనే నీకు ఇష్టదశ కలిగింది. ఈ క్లిష్టదశ కలిగింది. పాపము, పేదరికము, దురదృష్టము అని 3 మునులు కుంగదీస్తాయి, మనుషుల్ని కుంగదీస్తాయి. ఈ మూడిటిలోని వృత్తి చేసుకోలేక మాఘమాస స్నానము పరమ ఔషధము. అన్ని జాతుల వారు ఆచరించిన
పర్వపావనుడే మార్గము పోయి నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించే నదిలో స్నానం చెయ్యండి. అది కాక ఇది మాఘమాసం కదా, వెళ్ళిపోయిన తీర్థము ఎదురైనట్టు అన్నీ సమకూడున్నాయి. ఈ రోజుతో నా కష్టాలన్నీ తొలగిపోవును. మీ మనోవాచ ఈ వల్లనే భయపడొద్దు. మన మాఘమాస స్నానం గురించి వివరిస్తాను. ఆ గంధర్వుడు బృహమహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినెను. తన భార్య కూడా మునీశ్వరునికి వచనములు ఆలకించి సంతోషించి ఈ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్యాభర్తలే ఇతుడే ఆదపులో ప్రవహించున్న నదిలోని స్నానం చేసి వెంటనే తనకున్న పెద్ద పులి ముఖము పోయి తేజవంతమైంది, సుందరమైన ముఖముతో ప్రకాశించును. ఆ గంధర్వులు అందరూ అమిత ఆనందపడినారు. అంతా వారిద్దరూ భృగుమహర్షికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి భృగుడికి వారిని దీవించి పంపాను. ఆ విధముగా గంధర్వ యువకుడు చరిత్రములు వశిష్ఠుల వారు దిలీపునికే చెప్పినారు. ఇంటి రాధా గంధర్వ కుమారికి వృత్తాంతము. మాఘమాసము పుణ్యం వల్లనే ఇంత స్నానం ఆచరించడం వల్ల ఎట్టి ఫలము కలిగిందో ఊహించుకున్నావా? 3వ భాగం సమాప్తం. ఓం నమో నారాయణ 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 ఆదిత్యాయ నమః.